హాయ్ వ్యూవర్స్, ఐఎమ్ డాక్టర్ పోలా. మన జనరల్ నాలెడ్జ్లో భాగంగా మనం చూసినట్టయితే డీసెట్ కావచ్చు, ఇంకే ఎగ్జామ్స్కైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ముఖ్యంగా మనం ఉంటున్న రాష్ట్రం ఏది తెలంగాణ, దానికి సంబంధించి అంశాలు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది, ప్రాముఖ్యత ఉంటుంది. అదేవిధంగా డీసెట్లో మనం ఇంతకుముందు చూసినట్టయితే ఒక క్వశ్చన్ కంపల్సరీ తెలంగాణ నుంచి వస్తుంది. కాబట్టి మరి మనం ఉంటున్న రాష్ట్రం గురించి మనకు అవగాహన ఉండాలి. కాబట్టి ఒకసారి మనము తెలంగాణకు సంబంధించి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఒక గుర్తుంచుకోవాలి, ప్రతి తెలంగాణ చెందిన వ్యక్తి తెలంగాణ అనే ప్రదేశము లేదా తెలంగాణ రాష్ట్రము మన యొక్క ఆత్మ. దీని గురించి మనం చూసినట్లయితే ప్రముఖ కవి దాశరథి కృష్ణమాచార్యులు ఏమన్నారంటే, నా తెలంగాణ కోటి రత్నాల వీణ. రైట్. సో మనం చూసినట్టయితే ఎప్పుడు ఏర్పడ్డది, ఈ డేట్ గుర్తుంచుకోవాలి, జూన్ 2, 2014. మీరు అందరికీ ఐడియా ఉంది, రాజధాని హైదరాబాద్. అదేవిధంగా హైకోర్టు ఎక్కడ ఉంటుంది, హైదరాబాద్లో ఉంటుంది. హైకోర్ట్ ఆఫ్ జ్యుడికేచర్ హైదరాబాద్. జిల్లాలు 33. దీని గురించి పెద్ద ప్రాబ్లం లేదు, అందరికీ తెలుసు. కానీ ఇవి అధికార చిహ్నాలు కూడా తెలుసుకోవాలి. రాష్ట్ర భాష తెలుగు, ఉర్దూ. మెజార్టీ మాట్లాడేది తెలుగు, రెండవది ఉర్దూ. రాష్ట్ర పక్షి పాలపిట్ట. ఇంగ్లీష్లో దీన్ని మనం ఏమంటామంటే బ్లూ జే, BLUEJY. రైట్. ముఖ్యంగా పాలపిట్ట తెలంగాణ ప్రాంతంలో దసరా సమయంలో దీన్ని చూడడం శుభ సూచకము అనుకుంటాం. కాబట్టి పాలపిట్టని మనము రాష్ట్ర పక్షిగా గుర్తించాము. జంతువు వచ్చేసి జింక, డీర్. అదేవిధంగా రాష్ట్ర వృక్షం వచ్చేసి జమ్మి చెట్టు. దసరా రోజు మనము దీనికి మనము జమ్మి పూజ చేస్తాము. రైట్. కాబట్టి జమ్మి చెట్టు చాలా ప్రాముఖ్యత ఉంటుంది తెలంగాణ ప్రాంతంలో. సో రాష్ట్ర వృక్షము జమ్మి చెట్టు. అదేవిధంగా రాష్ట్ర పుష్పము తంగేడు పువ్వు. ఈ పువ్వును మనము బతుకమ్మలో వాడతాము. రాష్ట్ర గేయము జయ జయ హే తెలంగాణ. అదేవిధంగా రాష్ట్ర చేప వచ్చేసి కోరమీను. రైట్. అయితే మనం జిల్లాలు తీసుకున్నట్టయితే ఆదిలాబాద్ జిల్లా తీసుకున్నట్టయితే ఎరెస్ట్వాల్ అంటే పాత జిల్లా తీసుకున్నట్టే ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కొమరం భీం, ఆసిఫాబాద్. ఒకసారి అడగవచ్చు, పూర్వ ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పుడున్న జిల్లా అంటే ఎన్ని జిల్లాలుగా విభజించబడ్డది? ఆదిలాబాద్ నుంచి మంచిర్యాల, నిర్మల్, కొమరం భీం. కరీంనగర్ ఇప్పుడు చూసినట్టయితే పూర్వ కరీంనగర్లో కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న, సిరిసిల్ల. అంటే 1, 2, 3, 4 జిల్లాలు అయినాయి కరీంనగర్లో కూడా. నిజామాబాద్ వచ్చేసి 2 జిల్లాలు, నిజామాబాద్, కామారెడ్డి. వరంగల్ వచ్చేసి ఎన్ని జిల్లాలు అయినా చూడండి, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జయశంకర్, భూపాలపల్లి, జనగాం, మహబాద్. చూసినట్టయితే ఎన్ని వస్తున్నాయి జిల్లాలు ఇక్కడ? వరంగల్ అర్బన్ 1, వరంగల్ రూరల్ 3, జయశంకర్, భూపాలపల్లి, జనగామ 4, మహబాద్ 5. 5 జిల్లాలనే దేంట్లో మనకు వరంగల్ జిల్లాలో. ఖమ్మం వచ్చేసి ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం 2 జిల్లాలుగా మారింది. మెదక్ వచ్చేసి 3 జిల్లాలుగా, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట్. మహబూబ్ నగర్ వచ్చేసి 4 జిల్లాలుగా, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, జోగులాంబ, గద్వాల్. నల్గొండ వచ్చేసి 3 జిల్లాలుగా, నల్గొండ, సూర్యాపేట్, యాదాద్రి, భువనగిరి. రైట్. రంగారెడ్డి జిల్లా వచ్చేసి వికారాబాద్, మెడ్చల్, రంగారెడ్డి. హైదరాబాద్ అది జిల్లాగా ఉంది. నారాయణపేట్ మహబూబ్ నగర్ నుంచి వచ్చేసింది. ములుగు 33 జిల్లాగా వరంగల్ నుంచి ఏర్పడ్డారు. అదేవిధంగా తెలంగాణ సగటు జిల్లా విస్తరణ, ప్రతి ఒక్క జిల్లా ఎన్ని కిలోమీటర్లు? 3704 చదరపు కిలోమీటర్లు యావరేజ్గా. జనాభాలో తెలంగాణ 12వ స్థానంలో ఉంది, వైశాల్యంలో 11వ స్థానంలో. ఇక్కడ వాళ్ళు తప్పుగా ఇచ్చారు, జిల్లాల సంఖ్య 9 అని. 33 జిల్లాలు. రైట్. అత్యధిక జిల్లాలు వరంగల్ నుంచి, అంటే జిల్లా సంఖ్యలో 9వ నంబర్. అంటే మనం తీసుకున్నట్టయితే మొత్తం భారతదేశంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయంటే దాన్ని బట్టి మన దగ్గర 33 జిల్లాలు ఉన్నాయి.
అంటే మనం చూసినట్టయితే 33 జిల్లాలతో మనం 9వ స్థానంలో ఉన్నాం. అంటే 34 జిల్లాలు 35 జిల్లాలు ఉన్న రాష్ట్రాలు కూడా ఉన్నాయి. సో జిల్లా సంఖ్యను బట్టి మనం ఎన్నో స్థానంలో ఉన్నాం? 9వ స్థానంలో. అత్యధిక జిల్లాలు వరంగల్ నుంచి, మనం ఇంతకుముందు చూసాం కదా, వరంగల్ నుంచి వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జయశంకర్ భూపాలపల్లి, మహబాద్, ములుగు, రైట్ జిల్లాలు. అదేవిధంగా హైదరాబాద్ని మార్చలేదు. విస్తీర్ణంలో పెద్ద జిల్లా భద్రాద్రి కొత్తగూడెం. ఇంతకుముందు అయితే పాత తెలంగాణ అంటే మనం తెలంగాణ రాకముందు మనం చూసినట్టే 10 జిల్లాల్లో మహబూబ్ నగర్ అత్యంత విస్తీర్ణం కలిగి ఉండేది. ఇప్పుడు దాన్ని విభజించి ఏం చేసామంటే మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ, గద్వాల్గా చేశాం, నారాయణపేటగా. చిన్నది హైదరాబాద్, జనాభాలో పెద్దది హైదరాబాద్, జిల్లాల్లో చిన్నది ములుగు, చాలా చిన్న జిల్లా అంటే ములుగు. విస్తీర్ణం వచ్చేసి తెలంగాణది 1,12,072 చదరపు కిలోమీటర్లు. మొత్తం జనాభా వచ్చేసి 3,50,03,50,03,674 ఉంది. జనసాంద్రత డెన్సిటీ అంటే స్క్వేర్ కిలోమీటర్కి, చదరపు కిలోమీటర్కి 312 మంది ఉన్నాం మనం. అక్షరాస్యత వచ్చేసి 64.54. ఇది కొద్దిగా మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మీరు టీచర్ ట్రైనింగ్ సంబంధించి కోర్స్ మీరు ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి లిటరసీ రేట్ అక్షరాస్యత ఎంత ఉంది, అందులో స్త్రీల అక్షరాస్యత ఎంత ఉంది? 57.99%. అదేవిధంగా పురుషుల అక్షరాస్యత 75.404. సో ఇవి గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే వీటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. అదేవిధంగా స్త్రీ పురుష నిష్పత్తి 1000 మంది పురుషులకు స్త్రీలు ఎందరున్నారు? 988. అంటే ఇది చాలా అలారమింగ్. అంటే స్త్రీ జనాభా తక్కువగా ఉంది. అంటే 1000 మందికి 988 ఉన్నాం. జెండర్ ఇండెక్స్ అంటాం దీన్ని, రైట్. పెద్ద పట్టణాలు వచ్చేసి హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, రామగుండం, రైట్. అధికార భాషలు తెలుగు, ఉర్దూ. శాసన విధానం వచ్చేసి ద్విసభ, అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంది, అదేవిధంగా కౌన్సిల్ ఉంది, శాసన మండలి కూడా ఉంది. శాసన సభ స్థానాలు 119. అంటే మనకు ఎమ్మెల్యేలు ఎందరు ఉంటారు? 119 మంది ఉంటారు, రైట్. అదేవిధంగా శాసన మండలిలో లెజిస్లేటివ్ కౌన్సిల్లో 40 సీట్లు ఉన్నాయి. ఎన్ని సీట్లు ఉన్నాయి? 40 సీట్లు. లోక్సభలో వచ్చేసి 17 సీట్లు, రాజ్యసభలో 7, రైట్. ముఖ్య నదులు వచ్చేసి కృష్ణా, గోదావరి, మంజీరా, మూసి, దిండి, ప్రాణహిత. కృష్ణా నది మనం చూస్తున్నట్టయితే మహబూబ్ నగర్లో మక్తాల్లో ఎంటర్ అవుతుంది. గోదావరి మనకు బాసర వద్ద మహారాష్ట్ర నుంచి ఎంటర్ అవుతుంది. కృష్ణా, రైట్. మంజీరా మనం మెదక్లో చూస్తాం. మూసి రంగారెడ్డిలో. ప్రాణహిత ఆదిలాబాద్లో ఎంటర్ అవుతుంది. దిండి మనం చూసినట్టయితే ఇది కూడా రంగారెడ్డి ప్రాంతంలో ఎంటర్ అవుతుంది. సో మనం చూసినట్టయితే ఎన్ని ముఖ్య నదులు ఉన్నాయి? కృష్ణా, గోదావరి, మంజీరా, మూసి. మంజీరా నేను చెప్పినట్టు మెదక్లో, ప్రాణహిత కూడా ఆదిలాబాద్లో ఎంటర్ అవుతుంది. గోదావరి అనేది బాసర దగ్గర నిర్మల్లో ఎంటర్ అవుతుంది. కృష్ణా నది అనేది మన మహబూబ్ నగర్లో మక్తాల్ వద్ద ఎంటర్ అవుతుంది. మనం ఇంతకుముందు చూసాం తెలంగాణ పూర్తి జనాభా ఎంత అనుకున్నాం? 3,50,03,674. అదేవిధంగా భారతదేశం కూడా పాపులేషన్ చూసి మనం 121 crores. పురుష జనాభా వచ్చేసి 1,76,00,000. అదేవిధంగా స్త్రీ జనాభా వచ్చేసి 1,73,00,000. భారతదేశ జనాభాలో రాష్ట్ర జనాభా శాతం ఎంత? ఇది ఇంపార్టెంట్. ఎంత? 2.89. అదేవిధంగా జనాభా ప్రకారం రాష్ట్రం యొక్క స్థానం 12వ స్థానము. అదేవిధంగా మనం గుర్తుంచుకోవాలి తెలంగాణ ఆవిర్భావం మనము 29వ రాష్ట్రం, రైట్. ఇది కూడా కొన్ని ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. తెలంగాణ ఏర్పడ్డ ఎన్నో రాష్ట్రం? 29వ రాష్ట్రం. జనాభా వృద్ధి రేటు మనం చూసినట్టయితే 13.58, రైట్. అంటే
ఎంతమంది పిల్లలు పుడుతున్నారు, అంటే పాపులేషన్ రేట్ ఎట్లా పెరుగుతుంది. ఇండియాలో చూసినట్టయితే భారతదేశంలో 17. అదేవిధంగా ఎస్సీ జనాభా ఎంత, 54,08,880. భారతదేశాన్ని కంపేర్ చేసుకుంటే దాదాపు 20 కోట్లు ఉన్నారు. అదేవిధంగా ఎస్సీ పురుష జనాభా 26 లక్షలు, స్త్రీ జనాభా 27 లక్షలు. అదేవిధంగా దాని వృద్ధి ఎంత నమోదైంది, దాదాపు 10.62% పెరిగింది. ఎస్టీ జనాభా ఎంత, 31 లక్షలు. ఇండియాలో భారతదేశంలో 10.4 కోట్లు. ఎస్టీ పురుష జనాభా 16 లక్షలు, ఎస్సీ స్త్రీ జనాభా 15 లక్షలు. వృద్ధి ఎంత ఉంది, 9.8. ఇది ఒక్కటి గుర్తుంచుకోవాలి, ఇది ఇంపార్టెంట్. గ్రామీణ జనాభా ఎంత ఉంది, 2,13,95,000 మంది. అంటే గ్రామీణ జనాభా శాతాన్ని ఎక్కువ, 61. తెలంగాణలో ఎక్కువగా ఎక్కడ నివసిస్తున్నారు ప్రజలు అంటే గ్రామాల్లో. ఈ పాయింట్ నోట్ చేసుకోండి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా మనం తీసుకున్నట్టయితే రాష్ట్రంలో పూర్తిగా అర్బన్ ఏరియా ఏంటంటే గ్రామీణ జనాభా లేనిది హైదరాబాద్. పట్టణ జనాభా వచ్చేసి అర్బన్ ఏరియా 1,36,00,000. అంటే గ్రామీణ జనాభా ఎంత ఉంది, 2 కోట్లు ఉంది. పట్టణ జనాభా అంటే అర్బన్ ఏరియాలో ఎంత ఉంది, 1,36,00,000. సో 38% మంది పట్టణాల్లో నివసిస్తున్నారు. దాదాపు 60% ఎక్కడున్నారు, గ్రామాల్లో ఉన్నారు. అంటే ఇంకా జనాలు గ్రామాల్లో ఉండడం ఇష్టపడుతున్నారు. జన సాంద్రత లేదా డెన్సిటీ అంటాం. ఒక చదరపు కిలోమీటర్కు నివసించే జనాభాను జనాభా సాంద్రత అంటాం. తెలంగాణలో జన సాంద్రత 312. అంటే ఒక చదరపు కిలోమీటర్లు ఎందరం ఉంటున్నాం, 312 మంది. భారతదేశంలో అయితే 382. మనం తీసుకున్నట్లయితే అత్యధిక జన సాంద్రత కలిగిన రాష్ట్రాలు. బీహార్లో ఒక చదరపు కిలోమీటర్లో 1,1100 మంది ఉంటే పశ్చిమ బెంగాల్లో 1,028 మంది. ప్రతి 1000 మంది పురుషులకు గల స్త్రీ సంఖ్యను తెలిపేది స్త్రీ పురుష నిష్పత్తి. అదేవిధంగా తెలంగాణలో 988 మంది ఆడపిల్లలు మగపిల్లల రేషియోకు ఉంటున్నారు. అదేవిధంగా భారతదేశంలో ఇంకా తక్కువ ఉన్నది, 1000కి 943. మనం చూసినట్టయితే హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఆడపిల్లల పుట్టుక అన్నది, అంటే ఆడపిల్లల పట్ల వివక్షత ఉన్నది అంటారు. అదేవిధంగా అక్కడ అమ్మాయిల యొక్క జన్మము చాలా తక్కువగా ఉంది. మరి కారణాలు ఏదైనా కావచ్చు, కానీ ఇది ఇలాంటిది సరైనది కాదు. అదే మనం కేరళలో చూసినాం అనుకోండి, 1000 మంది పురుషులకు 1000 పైన ఉంటారు అమ్మాయిలు. అదేవిధంగా మన తెలంగాణలో నిజామాబాద్ జిల్లాలో కూడా ఆడపిల్లల నిష్పత్తి 1000 పురుషుల కంటే ఎక్కువగా ఉంటుంది. ఓకే, తెలంగాణలో ఆడపిల్లలు ఎస్సీలో 1000 పురుషులకి 1008 మంది ఉన్నారు. ఎస్టీలో 1000 మందికి 977 ఉన్నారు. గ్రామీణ ప్రాంతంలో ఇది చక్కగా ఉంది, ఇక్కడ 1000కి 999. పట్టణ ప్రాంతాల్లో బాగా తగ్గుతుంది, అది వచ్చేసి 970. తెలంగాణ రాష్ట్ర పిల్లల లింగ నిష్పత్తి 932. జనాభా లెక్కల ప్రకారం వివిధ మతాల లింగ నిష్పత్తి. హిందువుల్లో 1000కి ఎంత మంది ఉన్నారు మగవాళ్ళు, ఆడపిల్లలు 990. ముస్లింలో 969 మంది ఉన్నారు. క్రిస్టియన్లో మనం చూసినట్టయితే ఆడపిల్లలు 1000కి 1033 ఉన్నారు. అంటే ఇది చూసినట్టయితే మంచి సిచ్యుయేషన్. క్రిస్టియన్ కమ్యూనిటీలో చూసినట్టయితే ఎక్కువ మంది ఆడపిల్లలు ఉన్నారు. అదేవిధంగా మనం చూసినట్టయితే ఇక్కడ మనం అక్షరాస్యత ఇవన్నీ మనం ఇంతకుముందు చూసాము. ఇక్కడ మనం ఒకసారి చూద్దాము. జనాభా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం శ్రామిక జనాభా అంటే లేబర్ 1,63 లక్షల మంది ఉన్నారు. అదేవిధంగా మతం జనాభా ఎంత ఉంది, హిందువులు 80%, ముస్లింలు 12%, క్రిస్టియన్లు 1.27, ఇతర మతాలు అంటే బుద్ధిస్ట్ కావచ్చు, జైన్లు కావచ్చు, వీళ్ళు దాదాపు 0.95 ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో యూత్ పాపులేషన్ 18 to 24 చూసినట్టయితే అక్షరాస్యత చూసినట్టయితే 79.5 ఉంది. అదేవిధంగా
18 నుంచి 24 మధ్యలో ఉన్న వారికి పురుషుల్లో 90% అక్షరాస్యత ఉంది. అదేవిధంగా వయోజనుల అక్షరాస్యత అంటే మన పెద్దవాళ్ళలో మనం చూసినప్పుడు యువకుల్లో 9% అధికంగా నమోదైంది. రాష్ట్ర అక్షరాస్యత రేట్ మనం ఎంత అనుకున్నాము ఇంతకుముందే? దాదాపు 75% అన్నాం. అయితే దీనికంటే ఎక్కువగా అంటే అబౌట్ 75% 5 జిల్లాల్లో ఉంది. ఎస్టీలో అక్షరాస్యత 49%, ఎస్సీలో 59%. అదేవిధంగా దేశంలో తెలంగాణ రాష్ట్రము ఏ స్థానంలో ఉంది? ఇది చాలా ఇంపార్టెంట్. 12వ స్థానంలో ఉంది. రైట్. అదేవిధంగా పిల్లల లింగ నిష్పత్తి చూపెడుతున్నాం. అక్షరాస్యత రేట్ 64, 65. అక్షరాస్యులు ఎంత? 2,06,00,000 మంది. ఇది గుర్తుంచుకోండి, అక్షరాస్యత రేట్ ఇది. రైట్. పురుషుల్లో, స్త్రీలలో చాలా తక్కువ ఉంది, ఇంకా 60% కూడా దాటలేదు. అదేవిధంగా పట్టణాల్లో ఎక్కువగా ఉంది, 81% అక్షరాస్యత ఉంది. గ్రామీణ అక్షరాస్యత రేట్ చాలా తక్కువ ఉంది. గ్రామాల్లో చదవట్లేదు, తక్కువ చదువుతున్నారు. కాబట్టి మనం ఈ అంశం పట్ల కూడా మనము చూడాల్సిన అవసరం ఉంది. రైట్. మనం ఒకసారి మళ్ళీ విస్తీర్ణం చూసినట్టయితే 1,1277 చదరపు కిలోమీటర్లు. జిల్లాలు గుర్తుంచుకోండి 33. రెవెన్యూ డివిజన్లు 74. కార్పొరేషన్లు 13. మున్సిపాలిటీలు ఉన్నాయి 129. జిల్లా ప్రజా పరిషత్లు 32. అంటే ఒక జిల్లాకు జడ్పీ లేదన్నట్టు. మండల ప్రజా పరిషత్ 540. గ్రామ పంచాయత్లు దీన్ని గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో పాలన వికేంద్రీకరణ అంటే పంచాయతీలు అంటే గ్రామాల వరకు చేరాలంటే దాన్ని పంచాయతీల ద్వారా సాధ్యమవుతుంది. కాబట్టి తెలంగాణలో ఉన్న గ్రామ పంచాయతీలు ఎన్ని అని కూడా అడగవచ్చు. రైట్. రెవెన్యూ మండలాలు 620. గ్రామాలు 10,434. నివాస యోగ గ్రామాలు 9834. అంటే ఇక్కడ నివాస యోగ్యం కానంటే ఇక్కడ ఉండలేము 600. అదేవిధంగా కుటుంబాలు ఎన్ని కుటుంబాలు అంటే లక్షల్లో 83 లక్షల కుటుంబాలు ఉన్నాయి తెలంగాణలో. కుటుంబ పరిమాణ సంఖ్య అంటే ప్రతి కుటుంబంలో 4 ఉంటున్నారు మినిమం. మొత్తం జనాభా పురుషులు చూసుకున్నట్టయితే 3,50,00,000. మగవాళ్ళు వచ్చేసి 1,76,000, 1,76,00,000. స్త్రీలు వచ్చేసి 1,73,00,000. నిష్పత్తి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం 918. జనసాంద్రత వృద్ధి రేటు కూడా మనం చెప్పుకున్నాం. రైట్. స్త్రీ పురుష నిష్పత్తి గ్రామీణ జనాభాలో ఎక్కువ ఉందన్నది కూడా మనం నోట్ చేసుకోవాలి ఇక్కడ. రైట్. అదేవిధంగా మనం తీసుకున్నట్టే ఎంపీటీసీలు ఎందరున్నారో 647, జెడ్పీటీసీలు 443. ఇప్పుడు వీటి ఎలక్షన్స్ కాలేదు, మరి ఈ మంత్లో పెడతా అంటున్నారు, మరి అది కూడా అడగవచ్చు. జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఎప్పుడో ఉండవచ్చు అని. శాసనసభ్యులు వచ్చేసి 119 + 1. ఈ 1 ఏంటిది అంటే తెలంగాణలో ఆంగ్లో ఇండియన్స్ని నామినేట్ చేస్తారు. ఎవరైతే బ్రిటిష్ వారు వచ్చినప్పుడు రెసిడెంట్స్ మన నిజాం కాలంలో ఉండేదో అప్పుడు వారికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు హైదరాబాద్లో మనము తార్నాకా నుంచి తీసుకుంటే బొల్లారం ఏరియా, బోయినపల్లి ఏరియా వరకు ఉంటారు. వీరిని ఆంగ్లో ఇండియన్స్ అంటాం, లేదా క్రిస్టియన్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళని నామినేట్ చేస్తారు. శాసన మండలి సభ్యులు 40. ఎమ్మెల్సీలు, లోక్సభ ఎంపీలు 17, ఎంపీలు 7. రైట్. కార్మికులు ఎందరో ఉన్నారో 1,63,00,000. అంటే మెయిన్ కార్మికులు వచ్చేసి 1,37,000. రైట్. ఉప్పంత గ్రామకులు ఇంత. సో ఒకసారి ఇవన్నీ చూసుకోండి. రైట్. మళ్ళీ నిష్పత్తి కూడా నేను చెప్పడం జరిగింది. మొత్తం పట్టణ జనాభా 38%. రైట్. ఇవన్నీ ఒకసారి చూసుకున్నట్టయితే పిల్లల జనాభా వచ్చేసి ఏదైతే స్కూల్ గోయింగ్ ఫీడింగ్ 0 to 6 ఉంటున్నారో 38.99 లక్షల్లో ఉన్నారు. బాలురు 20 లక్షలు, బాలికలు 18 లక్షలు.
మొత్తం జనాభాలో పిల్లల జనాభా శాతం ఎంత? 11 పాయింట్ ఎంత ఉంది, రైట్? సో మళ్ళీ ఒకసారి గుర్తుంచుకోవాలి, లిటరసీ రేట్ ఓవరాల్గా ఎంత ఉంది ఒకటి, అదేవిధంగా అక్షరాస్యత శాతము తెలంగాణలో ఇంపార్టెంట్, ఇది 66%, 66.54 పురుషుల్లో ఎంత ఉంది, అదేవిధంగా స్త్రీలో ఎంత ఉంది. ఇది మీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మరి మనం ఏమంటామంటే ఇది ఇంపార్టెంట్. ఇది తెలంగాణలోని అక్షరాస్యత శాతము, ముఖ్యంగా ఈ 3 కూడా గుర్తుపెట్టుకోండి, రైట్? సో ఒక ప్రయత్నం మనం చేసాము. తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ నైసర్గిక స్వరూపం కావచ్చు, ఎన్ని జిల్లాలు ఉన్నాయి, అదేవిధంగా కొంత సమాచారం కూడా చెప్పుకోవడం జరిగింది. ఇదే కాకుండా మరి మనం చూసినట్టయితే మరి తెలంగాణ ప్రాంతాల్లో ఉన్న కల్చరల్ సంబంధించినవి కూడా మనం చూద్దాం నెక్స్ట్ చాప్టర్లో, ఎందుకంటే అవి కూడా చాలా ఇంపార్టెంట్. కేవలం తెలంగాణకు సంబంధించి ఈ అంశాలు తెలుసుకోవడం కాకుండా వేరే అంశాలు కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది, రైట్? సో హోప్ దట్ మరి రేపు పొద్దున ఎగ్జామ్లో ఇవి పనికొస్తాయని ఆలోచించు మరి ఒక ప్రయత్నం చేయడం జరిగింది. మీరు అందరూ కూడా ఒకసారి ఓకే, జనరల్ నాలెడ్జ్ వచ్చేసి ఏ బట్టి పట్టాల్సిన అవసరం లేదు. ఒక్కసారి మీరు చదివిన దానికంటే ఏమవుతుందంటే మనం మరి చైల్డ్ అంటే బోధనా శాస్త్రం ఏం చెప్తుందంటే మనం చదివింది దానికంటే విన్నది ఎక్కువసేపు ఉంటుంది, విన్నదానికంటే చూసింది ఎక్కువసేపు ఉంటుంది. కాబట్టి చదివినప్పుడు ఏమవుతుందంటే అప్పుడప్పుడు చదువుతాం, మళ్ళీ మర్చిపోతూ ఉంటాం. ఇప్పుడు నా ద్వారా వింటున్నారు ఇక్కడ, నేను కొన్ని సందర్భాల్లో ప్రతి అంశం పట్ల అక్కడ అవగాహన కల్పించడం, దాని చుట్టూ ఉన్న విషయాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. దాంతో ఏమవుతుందంటే మీకు గుర్తుండిపోతుంది. అదే మీరు వింటున్నారు, అదేవిధంగా ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్నాను కాబట్టి ఎక్కువసేపు మరి మీకు జ్ఞాపకం ఉంటుందన్న ఆలోచనతో ఈ ప్రయత్నం. సో హోప్ దట్ మరి మీరందరూ కూడా జనరల్ నాలెడ్జ్ సంబంధించి చేయండి సార్ అంటున్నారు. మనం సిరీస్ ఆఫ్ జనరల్ నాలెడ్జ్ సంబంధించి పెడుతూ పోదాం. హోప్ దట్ దిస్ వీడియో విల్ బి యూస్ఫుల్. సైనింగ్ ఆఫ్ యువర్ డాక్టర్ కోలా. బాయ్.